హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో మిగిలిపోయిన ఇడ్లీతో ఉప్మా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలామంది ఇడ్లీలు మిగిలిపోయాయని పడేస్తూ ఉంటారు కదా. అలా పడేసే బదులు ఈ విధంగా ఉప్మా చేసుకోండి, అదిరిపోతుంది. అలాగే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ ఉప్మాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేను ఇక్కడ మిగిలిపోయిన ఇడ్లీ అయితే తీసుకున్నానండి. ఈ ఇడ్లీని మనం పొడి పొడిగా చేసుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత కొంచెం అయితే పల్లీలు వేసుకున్నాను. అలాగే కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు వేసుకుంటున్నానండి. ఈ విధంగా అయితే మినపప్పు వేసుకున్నాను. తర్వాత కొంచెం అయితే ఆవాలు వేసుకుంటున్నాను. ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలు ఉప్మాల కన్నా ఈ ఉప్మా టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూడండి, ఇలా అయితే పోపు అయితే చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసుకున్న ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత కొంచెం ఇందులో పసుపు వేసుకుందాము. ఇందులో మనం సాల్ట్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు సాల్ట్ అయితే వేసుకుంటాం కదా, అది మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా అయితే పోపంతా చక్కగా వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఇడ్లీని మెత్తి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా ఇడ్లీ పొడి అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా వైట్గా అనేది లేకుండా చక్కగా అంతా కూడా మంచి కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. అంటే మనం పసుపు వేసుకున్నాం కదా, పసుపు అంతా కూడా చక్కగా పోపు అంతా ఈ ఇడ్లీకి పట్టే వరకు చక్కగా వేయించుకోవాలి. ఇలా అయితే వేయించుకోవడం వల్ల ఈ ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోయే ఇడ్లీ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీతో ఉప్మా అనేది రెడీ అయిపోయింది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది ఇడ్లీలని వేస్ట్గా పడేస్తూ ఉంటారు. ఈ విధంగా అయితే ఉప్మా చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి నాకైతే ఈ ఉప్మా చాలా ఇష్టమండి. మరి మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం నిమ్మకాయ అయితే పిండుకోవచ్చు, లేదా ఇలా కూడా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. రోజు ఇడ్లీతో బోర్గా ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ విధంగా అయితే ఉప్మా చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. టేస్టీ ఇడ్లీ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా అయితే నేను బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీతో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.